హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12 పీఆర్సీపై సూపర్ గుడ్ న్యూస్. 20% ఐఆర్‌కు గ్రీన్ సిగ్నల్. దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే 12 పీఆర్సీపై ఉద్యోగుల ఆశలు. ఐఆర్ మధ్యంతర భృతి ప్రకటనకు రంగం సిద్ధం. జీతాలు ఎంత పెరగవచ్చో అనేది తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో 12 పీఆర్సీపై ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. 11వ పీఆర్సీ అమలులో జరిగిన జాప్యం, ఆర్థిక నష్టాల నేపథ్యంలో కొత్త ప్రభుత్వం 12వ పీఆర్సీ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తుందనే అంచనాలు బలపడుతున్నాయి. తక్షణమే పూర్తి పీఆర్సీ అమలు సాధ్యం కానందున ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా కలిగించేందుకు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించే అవకాశం ఉందని బలంగా వినిపిస్తోంది. 11వ పీఆర్సీ నష్టం. 11వ పీఆర్సీ ఆవశ్యకత. 11వ పీఆర్సీ వాస్తవానికి 2018 జూలై 1 నుంచి అమలు కావాల్సి ఉండగా, ప్రభుత్వం దాని ద్రవ్య ప్రయోజనాలను, మానిటరీ బెనిఫిట్స్‌ని 2020 ఏప్రిల్ 1 నుంచి మాత్రమే అమలు చేసింది. దీనివల్ల ఉద్యోగులు, పెన్షనర్లు దాదాపుగా 21 నెలల ఆర్థిక ప్రయోజనాలను కోల్పోయారు. ఈ నష్టాన్ని పునరావృతం చేయకుండా 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన 12వ పీఆర్సీని సకాలంలో అమలు అందించాలనే డిమాండ్ బలంగా ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీతాలు, పెన్షన్లు ప్రతి నెల 1, 2 తేదీ, 3 తేదీలలో జమ అవుతుండడం ఉద్యోగులకు సానుకూల దృక్పథాన్నయితే నింపుతోంది. ఇక మధ్యంతర భృతి ఐఆర్ ఎందుకు కీలకం అంటే, పీఆర్సీ కమిటీని నియమించి నివేదికను తెప్పించుకొని దానిని అమలు చేయడానికి కనీసం 1 సంవత్సరం సమయం పడుతుంది. ఇప్పటికే 12వ పీఆర్సీ గడువు జూలై 1, 2023 దాటి 1 సంవత్సరం గడిచిపోయింది. ఈ జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం తక్షణమే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించడం ఆనవాయితీ. ఇది పీఆర్సీ అమలులో భాగంగా సర్దుబాటు చేయబడుతుంది. ఉద్యోగ సంఘాలతో త్వరలో ప్రభుత్వం చర్చలు జరపనుందన్న వార్తల నేపథ్యంలో ఐఆర్ ప్రకటన ప్రధానంగా చర్చకు జరిగే అవకాశం అయితే ఉంది. సో, జీతాల పెరుగుదల ఒక విశ్లేషణ. పీఆర్సీ అమల్లో 2 ముఖ్యమైన అంశాలుంటాయి. డీఏ విలీనం, డీఏ మెర్జర్. పీఆర్సీ అమలయ్యే నాటికి ఉన్న కరువు భత్యాన్ని, డీఆర్‌ని మూల వేతనంలో విలీనం చేస్తారు. ఫిట్‌మెంట్. విలీనం తర్వాత ఏర్పడిన మూల వేతనంపై అదనంగా వచ్చే పెరుగుదల. సో, దీన్ని ఫిట్‌మెంట్ అంటాము. సో, విలీనం చేసే డీఏ. 12వ పీఆర్సీ 2023 జూలై 1 నుంచి వస్తుంది కాబట్టి, ఆనాటికి ఉద్యోగులకున్న మొత్తం డీఏ 33.67% అవుతుంది. సో, మూల వేతన విలీనం ఈ 33.67% బేసిక్ పేలో అయితే మెర్జ్ అవుతుంది. ఫిట్‌మెంట్ అంచనాలు. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ సంఘాల డిమాండ్‌లను బట్టి ఫిట్‌మెంట్ ఖరారవుతుంది. గతంలో 27% ఫిట్‌మెంట్ ఇచ్చారు. ప్రస్తుత అంచనాల ప్రకారం కనిష్టంగా 20%, గరిష్టంగా 25% మధ్య ఐఆర్ ఉండొచ్చని భావిస్తున్నారు. కొత్త బేసిక్ పే పాత బేసిక్ పే ప్లస్ డీఆర్ పర్సెంట్ ప్లస్ ఫిట్‌మెంట్. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఫిట్‌మెంట్ 20% ఇస్తే మనకు కనిష్ట మరియు గరిష్ట ఫిట్‌మెంట్స్ అండి. ఈ టేబుల్‌లో అయితే చూడొచ్చు. విలీనమయ్యే డీఏ వచ్చేసి 33.67%. సో, ఫిట్‌మెంట్ 20% కనిష్టంగా చూసుకున్నట్లయితే ఐఆర్ 20% అవుతుంది. సో, ఫిట్‌మెంట్ 20% అవుతుందనమాట. బేసిక్ పే అనేది పెరుగుదల. బేసిక్ పే పైన 53.67% అయితే పెరుగుతుంది బేసిక్ పేలో. ఉదాహరణకు 30,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 16,101 పెరుగుతుందనమాట. అంటే 46,101 అవుతుంది. సో, 46,000 అవుతుంది. 30,000 నుంచి 46,000 అవుతుందనమాట. ఫిట్‌మెంట్ 20% ఇచ్చినట్లయితే. అదే ఫిట్‌మెంట్ 25% ఇచ్చినట్లయితే ఈ విధంగా మనకు బేసిక్‌లో 58.67% పెరుగుదల ఉంటుంది. అంటే 17,600 ఎగస్ట్రా పెరుగుతుందనమాట. దీనివల్ల మనకు 30,000 కాస్త రూ. 47,600 అవుతుంది. ఇకపోతే ఎవరికి లబ్ధి చేకూరుతుందని చూసుకున్నట్లయితే, ఈ పీఆర్సీ, ఐఆర్ ప్రకటన వల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటుగా
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు, సర్వీస్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు కూడా భారీగా లబ్ధి చేకూరుతుంది. పెన్షనర్ల విషయంలో వారి చివరి మూల వేతనం ఆధారంగా డీఆర్ ఫిట్మెంట్ లెక్కింపు అయితే జరుగుతుంది. ఇక ఆగస్టులో శుభవార్త. ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లిస్తున్నాం. ఉద్యోగ సంఘాలతో చర్చలకు సిద్ధమవుతుండడంతో ఆగస్టు నెలలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు మధ్యంతర భృతి రూపంలో ఒక శుభవార్త అందే అవకాశం మెండుగా ఉంది. ఇది లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తుంది. 11వ పీఆర్సీ చేదు అనుభవాలను మరిపించేలాగా 12వ పీఆర్సీ ప్రక్రియ సాఫీగా సాగుతుందని అయితే అందరూ ఆశిస్తూ ఉన్నారు.